ఎట్టా 12 గంటలు పని చేయాలా? ఇంక రాను పోను భోజనం కలిపి 15 గంటలు అయిపోద్ది. ఇంకెందుకు సాపాదిండి ఇచ్చి ఆఫీస్లోనే పడుకుంటూ పోతాం, ఓ పని అయిపోద్ది. నిన్ను డబ్బున్నోని చేయడానికి మేము నానా సంకలు నాకాలు అంటావు. మేము మనుషులు అనుకుంటున్నావా మిషన్లు అనుకుంటున్నావా? ఇలా చేయడం వల్లే జపాన్లో జనాలందరికీ జీవితం మీద వెరత పుట్టేసి పిల్లలకన్నా మానేశారు. ఇప్పుడు దేశం అంతా ముసలి. అవునండి మూర్తి గారు, జపాన్లో కూడా మీరు చెప్పినట్టే చేసి పని ఒత్తిడి తట్టుకోలేక పని చేస్తుండగానే పోతున్నారంట. ఇక చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాల్లోకి ఏడుస్తుంటే నువ్వు ఇంక ఉన్నోళ్ళనే 12 గంటల ఉద్యోగం చేయించేసి ఇంకా నిరుద్యోగం పెంచొద్దయ్యా బాబు. నువ్వు ఇంకా బతికే ఉన్నావా తాత? దీన్నే చారస్తాం అంటారు. ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడే ఒకటి అనిపిస్తుంది, మీలాంటి వాళ్ళందరూ ఒక వయసు వచ్చాక రిటైర్డ్ అయిపోతేనే బాగుంటుందని. డబుల్ శాలరీ ఇస్తే ఎన్ని గంటలైనా చేస్తాం. మేము 12 అవర్స్ పని చేయడానికి రెడీ, మీరు ఎక్స్ట్రా అవర్స్కి డబుల్ ఇవ్వడానికి రెడీ అయినా? మీకేంటంటే అన్నీ అయిపోయినాయి నేను చెప్తారు. మేము ఇంకా కుర్రోళ్ళం, మాకంటూ ఫ్రెండ్స్ ఉంటారు, గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు, పిల్లలు ఉంటారు. మా తిప్పలు ఎవరితో చెప్పుకోం. ఇక్కడ 6ంటికి వస్తేనే సంసారాలు సరిగ్గా ఉండట్లేదు. ఇక 9 వరకు అంటే సందుకో సెటప్, గంటకో గెటప్, అబ్బో ఇంక ఫారం లాగే. జాబ్ ఇవ్వకముందు ఏమైనా చేస్తామంటారు, జాబ్ ఇచ్చినాక రూల్స్ మాట్లాడతారు. చైనాలో లాగా 9 to 6 టైప్లో పనిచేయాలి. అంటే రోజు 9 to 9 అలా 6 days అన్నమాట. అప్పుడే ఇండియా డెవలప్ అవుతుంది. సిస్టమ్ కరెక్ట్గా ఉంటే ఎన్ని గంటలైనా పనిచేస్తాం. ఆహారం, గాలి, నీరు, కాలుష్యం అంతా అవినీతి. ఏమైనా ప్రాబ్లం వస్తే పిచ్చి కుక్కలా చెప్తారు. అంతేలే, మేము కష్టపడితే మీకు కోట్లు వస్తాయి, మేము పనిచేయలేకపోతే మా ఉద్యోగాలు పోతాయి. ఇటు వచ్చి మాకే. పిల్లికి పసుపు రాస్తే పొలైపోదండి బాబు. అంతేగా అంతేగా అంతేగా. తాత తీసావుగా మా తాత.